న్యూబోర్న్ బేబీస్‌లో మనము ఏమి చేయకూడదు, ఎందుకు చేయకూడదు అనేది ఇవాళ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ బేబీ పుట్టిన వెంటనే హనీ నాకిస్తూ ఉంటారు. తేనె అనేది. సో, తేనె ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనంటే గ్యాస్ట్రైటిస్ వచ్చి బేబీకి వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. అండ్ ఆల్సో తేనెలో బాటులిజం స్పోర్స్ ఉంటాయండి. సో, దానివల్ల బేబీకి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ బాటులిజం వచ్చే ఛాన్స్ ఉందనమాట. అంటే బాడీ పారలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, మీరు దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ మదర్‌కి ఫస్ట్ డే, సెకండ్ డే పెయిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి పడుకొని ఫీడింగ్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో, ఇలా చేసినట్లయితే బేబీ ఇయర్స్‌లోకి, నోస్‌లోకి మిల్క్ వెళ్ళిపోవడం వల్ల యాస్పిరేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, కొంచెం వీలు చూసుకొని మదర్ కూర్చొని పాలివ్వడమే ఎప్పుడైనా సేఫ్టీ అనమాట. ఇంకొకటి ఫస్ట్ 1, 2 డేస్‌లో కొద్దిగా పాలు రావడం అనేది కొంతమంది మదర్స్‌కి ఆలస్యం అవుతూ ఉంటుంది. సో, అలా అప్పుడు ఏం చేస్తారు వెంటనే ఫార్ములా ఫీడ్ స్టార్ట్ చేస్తారు. అయితే మీరు అలా ఇవ్వాలనుకుంటే కనుక దాన్ని మీరు చెంచాతోనో, లేకపోతే ఉగ్గు గిన్నెతోనో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మీరు కనుక బాటిల్ పెట్టారనుకోండి, నిపుల్ కన్‌ఫ్యూజన్ రావడం వల్ల బేబీ తర్వాత మదర్ బ్రెస్ట్‌కి సరిగా సకింగ్ అనేది చెయ్యదనమాట. దానివల్ల మదర్‌కి పాలు రావడం అసలే జరగదు. సో, ఇది మీరు అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనం చేసేదేంటి? స్నానం. సో, స్నానం కూడా ఇంటికి వెళ్ళగానే కాకుండా మీరు బొడ్డు పూర్తిగా ఊడిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత ప్రిఫర్ చేసుకోండి. ఈలోపు మీరు చేయాలనుకుంటే ఓన్లీ బేబీకి స్పాంజ్ బాత్ మాత్రమే ఇవ్వండి. ఎందుకు స్నానం వద్దంటున్నాము అనంటే, బొడ్డు వెట్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది బొడ్డుకి. అందుకననమాట. నెక్స్ట్ థింగ్ స్నానానికి ముందు ఏం చేస్తారు? మసాజ్ చేస్తారు. సో, మసాజ్ కూడా మీరు చాలా జెంటిల్‌గా చేయాల్సొస్తుందనమాట. అంటే మసాజ్ చేయడానికి సెపరేట్‌గా మనుషుల్ని పిలిపించుకుంటారు కదా! సో, వాళ్ళు అంటే చాలా హార్డ్‌గా చేయకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి. జెంటిల్ మసాజ్ అనేది బేబీకి మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళు నిద్రపోవడానికి హెల్ప్ చేస్తుంది. బట్ మీరు గట్టిగా మసాజ్ చేసినట్లయితే కనుక బేబీకి మజిల్ హెమటోమా వచ్చే ఛాన్స్ ఉందనమాట. సో, ప్లీజ్ అవాయిడ్ దట్. నెక్స్ట్ థింగ్ మసాజ్ చేసినప్పుడు మామూలుగా తల మీద, మాడు మీద, ఒంటి మీద మీరు ఆయిల్ వేసి చేస్తారు. బట్ ముక్కులో, చెవుల్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఆయిల్ వేయకూడదు. ఎందుకు అనంటే అది లంగ్స్‌లోకి వెళ్ళి ముక్కులో వేయడం వల్ల లైపోయిడ్ న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఉంది. ఇయర్‌లో వేయడం వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ప్లీజ్ అవాయిడ్ దట్. నెక్స్ట్ థింగ్ స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం మనము? సాంబ్రాణి పొగ వేస్తాం కదండీ! సో, సాంబ్రాణి ఇప్పుడు ఎంత జెన్యూన్‌గా ఉంటుందో మనకు తెలీదు. అండ్ బేబీస్ లంగ్స్ ఆర్ ఇమ్మెచ్యూర్. సో, మీరు ఆ టైంలో మీరు ఆ పొగను ఎక్కువ ఇచ్చినట్లయితే కనుక బేబీ లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. సో, మీరు ఇవ్వాలనుకుంటే అది డైరెక్ట్‌గా బేబీకి పొగ అనేది వెళ్ళకుండా మీరు జాగ్రత్త పడండి. రూమ్‌లో దూరంగా పెట్టుకోండి సాంబ్రాణి పొగ. నెక్స్ట్ థింగ్ మనం తయారు చేస్తాం బేబీని. సో, ఆ టైంలో ఏం చేస్తాం? కాజల్ పెడతాం. సో, కాజల్ పెట్టినప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అనంటే, మన చేతులు శుభ్రంగా లేకపోయినా, కాజల్‌లో ఏమన్నా కెమికల్స్ ఉన్నా బేబీకి అలెర్జీస్ కానీ, ఇన్ఫెక్షన్ గానీ వచ్చే ఛాన్స్ ఉందనమాట. సో, మీరు ఒకవేళ కాజల్ పెట్టుకోవాలనుకుంటే చేతులు శుభ్రంగా కడిగి ప్లస్ ఆల్సో నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసిన కాజల్‌ని మీరు ప్రిఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పౌడర్ వేయడం. సో, పౌడర్‌లో కూడా ఉండేవంతా టాల్కమ్ పౌడర్‌లో సిలికా లాంటి కెమికల్స్ ఉంటాయి. సో, అవి కూడా ముక్కులోకి వెళ్ళి బేబీ బ్రీతింగ్‌కి ఇబ్బంది కలిగిస్తాయి. సో, మీరు పౌడర్ కూడా వేసుకోవాలనుకుంటే ఫేస్‌కి ఎక్స్‌పోజ్ చేయకుండా, ముక్కులోకి వెళ్ళకుండా జాగ్రత్త పడి మీరు పౌడర్ అనేది యూజ్ చేసుకోవచ్చనమాట.